చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంది. ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలల ఉంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగచేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగజేసి ఇదిగో చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడి మా అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వాక్యం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 and 22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఈ సందర్భం యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన్ని సిలువేసేసారు. సిలువేసేసిన తర్వాత తర్వాత ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి 3వ రోజు లేచారు. అలా లేచిన రోజు రాత్రికి జరిగిన సందర్భం ఇది. ఆ రోజున యేసుక్రీస్తు వారు ఆదివారం రాత్రికి ఆ శిష్యులు ఉన్న చోటకు వచ్చారు. నిజానికి శిష్యులు అప్పటికే యేసుక్రీస్తు వారిని ఇలాగున సిలువేసేసారు కదా, ఈరోజు 3వ రోజు కదా అని ఇలాగున వారు ఆలోచన చేస్తూ ఉండి, అంతేకాకుండా వారు వింటూ ఉన్న మాటలను బట్టి వారికి కూడా ఇంకా భయం కలుగుతూ ఉంది. బాగా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు అని తెలిసేసరికి వీరిని కూడా పట్టుకుని కొడతారా లేకపోతే సిలువేసేస్తారా అనే భయం వీరిలో కనిపిస్తూ ఉంది. అందుకని ఒక ఇంట్లో తలుపులు వేసుకుని లోపడే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఇంట్లో ఉన్న వీరి దగ్గరికి వెళ్ళారు. ఈయన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో దేవుడు నన్ను ఎలాగున భూమి మీదకి పంపించాడో అలాగున నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. మీరు ఎవరి పాపాలైతే ఉండనిస్తారో అవన్నీ ఉంటాయి, ఎవరి పాపాలైతే మీరు వెళ్ళనిస్తారో అవన్నీ పోతాయి అనేసి వారికి ప్రార్థన చేసి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏంటా ఓడేంటి అని అంటే పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని అన్నాడు. అంటే శిష్యులకి ఏమవసరం? సేవ చేయడానికి పరిశుద్ధాత్మ అవసరం. ఒక పరిచర్య చేయాలన్నా, సేవ చేయాలన్నా, సువార్త చేయాలన్నా, ఇలాగున దేవుని పనులు దేవుని కార్యాలు చేయాలి అని అంటే ఏమవసరమట? పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ ఎవరైతే కలిగి ఉంటారో పరిశుద్ధాత్మను, వారంతా కూడా దేవుని కార్యాలు చాలా బలముగా ముందుకు తీసుకెళ్తున్నట్లుగా, వారంతా బలమైన పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఆత్మను కలిగి ఉన్నవారు. అయితే చాలామంది ఈ రోజుల్లో ఎలా మాట్లాడతారు అంటే పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదండి అన్నట్లుగా మాట్లాడతారు. ఇదే ఓడు మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే పౌలు గారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రయాణంలో మనకి ఓడు కనిపిస్తుంది. ఎక్కడది? అపోస్తల కార్యాలు 19:1. పౌలు శిష్యులను చూసి ఇది ఎవరికి మధ్యలో జరుగుతూ ఉంది? పౌలు గారికి, అలాగనే వారి శిష్యులు అని అంటే ఎదుటిగా ఉన్నవాళ్ళు. ఎదుటిగా శిష్యులు అని అంటే మరలా మీకు కూడా తరబిది తీసుకునేవారు అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ మరి క్లియర్గా మీకు చెప్పాలంటే పౌలు గారు సువార్త చేస్తూ ఉన్నాడు, అనేక మంది వింటూ ఉన్నారు అక్కడ. అయితే అలాగను వింటున్నవారు నిమిత్తములో పౌలు అంటున్నాడు కదా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అంటే పౌలు గారు అడిగాడు, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు, బాగుంది, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచారు, బాగుంది, మరి పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగాడు. ఆ మాటకు జవాబుగా అలా అంటారు కదా, అయ్యా
అసలు మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని అన్నారు. ఈ రోజుల్లో ఎవరైనా అలా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. ఎవరుంటారండి? యేసు ప్రభువుని నమ్ముకున్న క్రొత్త దినాల్లో వస్తారు, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, కానీ ఆత్మ గురించి తెలియదు. ఎవరి మీద కన్నా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే వారు భాషల్లో మాట్లాడుతూ ఉంటే చూసి, ఏంటిది వీళ్ళు ఎలాగా పడిపోతున్నారు, ఏంటిది ఇలాగున కేకలేస్తున్నారు, ఏంటిది భాషల్లో మాట్లాడేస్తూ ఉన్నారు, ఇలా ఇచ్చిపిచ్చిగా ఉన్నారేంటి అని అనుకుంటారే కానీ అరే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి మీదకి వచ్చారు అని అర్థం చేసుకోరు. అంటే అదంతా కూడా వాళ్ళకి తేలిక కింద కానివ్వండి, లేకపోతే ఏదో ఒక నాటకం బోటకం అన్నట్లుగా మనసులో ఉంటారు. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి మీదకి దిగి వస్తాయి. ఆ సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏదైతే ఆ సంఘానికి చెప్పాలో చెబుతూ ఉంటాడు, ఆ వ్యక్తికి చెప్పాలో చెప్తూ ఉంటాడు. అవసరాన్ని బట్టి ఒక వ్యక్తిని వాడుకుని ఆయన మాటను అక్కడ ఉన్నవారికి చెప్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం అని అంటాం. అయితే ఆయన దిగి వచ్చి ఒక వ్యక్తిని వాడుకుని ఏ వ్యక్తికి అయితే చెప్తున్నాడో, ఏ సంఘానికి అయితే చెప్తున్నాడో వాళ్ళంతా కూడా విని దాని ప్రకారం నడుచుకుని దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇది ప్రవచనం. మీరు ఎలాగుని చేయండి అని పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అది ప్రవచనం. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాటల ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని ఇక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉంటే అదే మాదిరి ప్రజలు ఈ రోజుల్లో మనలో కూడా ఉన్నారు అని నేను చెప్తా ఉన్నాను. ఎవరట? యేసు ప్రభువుని నమ్ముకున్న క్రొత్త దినాల్లో రావటం, ప్రార్థన చేయటం, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవటం. దట్స్ ఇట్, అంతే. అయితే ఈ మాట ప్రకారంగా వారు ఇంకా ఎదగలేదు, ఆత్మలో ఎదగలేదు, ఆత్మను పొందుకోలేదు, ఆత్మ వారిలోనికి రాలేదు, ఆత్మతో నిండుకోలేదు. ఇలాగన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంకనూ వారు పొందుకోలేనట్లుగా కనిపిస్తూ ఉన్నారే కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నట్లుగా మనకి కనిపించట్లేదు. యేసయ్య తెలుసా అంటే తెలుసండి, తండ్రి తెలుసా అంటే తెలుసండి, మీకు పరిశుద్ధాత్మ తెలుసా అంటే తెలియదండి అని అంటారు. తెలుసుకోవాలి. ఆత్మలో 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొనుట, రెండవది పరిశుద్ధాత్మతో నిండుకొనుట, మూడవది పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్న తర్వాత, నిండుకున్న తర్వాత మనలో నుండి ఆయన బయటికి వెళ్తాడు, దాన్ని ప్రవహించుట అని అంటున్నాను. ఒకటి పొందుకొనుట, రెండవది వచ్చి నింపబడుట, మూడవది ప్రవహించుట. ఈ 3 అనుభవాలు మనము కలిగి ఉండాలి. ఈ 3 అనుభవంలోనికి మనం రావాలి. మొదటిగా ఏ అనుభవం అట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. పొందుకునే స్థితి మనకు ఉండాలి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆ యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను చేత ఆయన బాప్తిసం తీసుకున్నారు. అలాగున యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె వచ్చి యేసుక్రీస్తు మీద వ్రాలినట్లుగా మనమంతా కూడా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ బాప్తిసం పొందినట్లుగా మనం ఎప్పుడైతే చూసామో ఆ బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. రైట్, మార్కు 16:16. అదే ఓడు మరలా మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఏది అపోస్తుల కార్యాలు 2:38లో కనిపిస్తుంది. ఎలాగా? మారు మనసు పొంది బాప్తిసం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అనే ఓడు మనకు కనిపిస్తుంది. అంటే మారు మనసు పొంది పరిశుద్ధాత్మను మారు మనసు పొంది బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటామట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. అంటే నమ్మి మారు మనసు పొంది ఎప్పుడైతే ఆ వ్యక్తి నమ్మి బాప్తిసం పొందాడో, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందాడో ఆ వ్యక్తి మీదకి ఎవరు వస్తూ ఉన్నారట? పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు. ఈ మాట ప్రకారంగా బాప్తిసం తీసుకునేటప్పుడు ఆత్మను పొందుకుంటూ ఉన్నాం. గల కారణం ఏంటి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించామో సొంత రక్షకునిగా,
మన పాపాలన్నీ వదిలేసి, మన తప్పిదాలన్నీ వదిలేసి ఆయన నమ్మి మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటూ ఉన్నాం. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తూ ఉన్నారు. ఆ దశ, ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే పొందుకొనుట, జస్ట్ పొందుకొనుట. ఇప్పుడు చూడండి, పౌలు గారు ఎలాగో చెప్పిన తర్వాత వారి తలల మీద చేయి వేసి ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినప్పుడు వెంటనే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అప్పటి వరకు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదండి అన్నప్పుడు ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి పంపించడం కొరకు వారి తలల మీద చేయి వేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వెళ్ళాడు. ఒకమారు పేతురు కూడా ఇదే మాట అంటాడు. పేతురు కూడా ఇలాగనే కొంతమంది మీద తలల మీద చేయి వేసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నట్లుగా ఆ కథను బట్టి మరలా వచ్చి శిష్యులకు చెప్తాడు. యేసుప్రభు శిష్యుల కంటే తన సహోదరులు కూడా ఉన్నవారికి చెప్తాడు, ఇదిగో పలానా రోజున మేడగదిలో మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీదకి ఎలా దిగి వచ్చాడు, అలాగనే నేను ప్రార్థన చేస్తే మరలా అలాగే దిగి వచ్చాడు ఆయన, వారంతా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు అని అన్నాడు. అంటే చెప్పాడు పేతురు తిరిగి వచ్చి ఆ కార్యాన్ని. అసలు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉండగా వారంతా కూడా ఆ ప్రార్థనలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారందరి మీదకి దిగి వచ్చాడు. అది మనందరికీ తెలుసు. అది అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో 3-4 వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారంతా కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ అనుభవం నీకు ఉండాలి, ఈ అనుభవం అందరికీ ఉండాలి. ఈ అనుభవంలోనికి మీరు రావాలి. యేసుక్రీస్తు వారిని నమ్మిన మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తాడో, మనం పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే పొందుకుంటామో నిశ్చయముగా మన జీవితాలు మలచబడతాయి, మన జీవితాలు దీవించబడతాయి, మన జీవితాలు ఎదిగింపబడతాయి. ఆయన పొందుకునే దశలో మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అడిగి నీ మీదకి వస్తారు. నువ్వు అడిగితేనే ఆయన నీలోకి వస్తారు, అడగకుండా నీ మీదకి రారు. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, గుమ్మం బయటే ఉంటాం, లోపలికి డైరెక్ట్గా వెళ్ళలేం. కారణం ఏంటి? అడిగే వెళ్ళాలి, ఉన్నారా లేరా. ఒకవేళ ఉంటే అడగకుండా ఎలా వెళ్ళిపోతాం? అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలాగుంటుంది అంటే, ఏమండి ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాం. ఉన్నామండి ఎవరంటే పలానా మీరా రండి అనేసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అంటే అడిగి వెళ్ళామో లేదా, అది మర్యాద. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగునే మనం అడిగితేనే మన మీదకి వస్తాడు, మనం అడిగితేనే ఆయన మనలోనికి వస్తారు, మనం అడిగితేనే మన మీదకి వచ్చి మన జీవితంలో కావలసినవన్నీ చేస్తారు. అంటే అడిగేవారిగా మనం ఉండాలి, వచ్చేవానిగా ఆయన ఉన్నాడు. మనం అడగాలి, ప్రభువా నిన్ను పొందుకోలేదు, నిన్ను పొందుకుంటాను ప్రభువా. ఆత్మను అందరూ పొందుకున్నారు సంఘంలో, నేను మాత్రమే పొందుకోలేదు, దయచేసి నాకు సహాయం చేయండి, మిమ్మల్ని నేను పొందుకుంటాను ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా అనేసి దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ఆసక్తిని చూసి నీ మీదకి ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, పొందుకున్న ఏవండి ఆ రోజు నుండి నీ జీవితం అంతా కూడా మలచబడి రాను 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 ఇంకా 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 దీవించబడి ఈ జీవితం నడుస్తున్న కొలది వర్ధిల్లింపబడి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నీవు తేబడతావు. అలాగనే ఇంకా మనకు కనిపిస్తుంది ఆ అపోస్తల కార్యాలు 6:3 కనిపిస్తుంది. ఏమని? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి అని అన్నాడు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులంతా కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య అనంటే మామూలు పరిచర్య కాదు, చాలా బలమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. బలమైన పరిచర్య జరుగుతున్న ఆ దినములలో పరిచర్య చేయడానికి మనుష్యులు కావాలి. ఎందుకంటే పేతురు ఇక పెద్ద సేవకుడు అయ్యాడు. పేతురు క్రింద భాగంలో అనేక మంది అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు. అలాగునే ఇంకా చెప్పాలి అంటే సంఘం కూడా ఎదిగిపోయింది. ఇలాగున్న పేతురు, యోహాను, ఆంద్రేయ
మంచి మంచి సేవకులుగా తీర్చబడి సేవలో వాడబడుతూ ఉన్నారు. సో అన్నీ వీరికి కష్టమైపోతూ ఉన్నాయి. అన్ని పనులు వీరే చేసుకోవాలంటే కష్టమైపోతూ ఉన్నాయి. ఆ రోజున ఆ టైంలో పేతురు అంటాడు కదా, మీరు ఒక పని చేయండి, మీలో ఆత్మతో నిండుకున్న ఒక 7 మనుష్యులను మీరు ఎన్నుకోండి, నేను ప్రార్థన చేసి అభిషేకిస్తాను, ఇక పరిచర్య చేయడానికి వారంతా కూడా అర్హులు, పరిచర్య చేస్తారు అని చెప్పాడు. అంటే భోజనం వడ్డించాలన్నా లేదా ఆ రోజుల్లో బరకాలు వేయాలన్నా ప్రార్థనకి ఏం కావాలి అన్నీ, ఇక పరిచర్య అంటే మనందరికీ తెలుసు కదా, పరిచర్య అంటే ఇంక అన్ని కుర్చీలు వేయటం అని, లేకపోతే బరకాలు వేయటం అని, లేకపోతే సౌండ్ బిగించడం అని, లేకపోతే ఫలానా ఆ గ్రౌండ్ అంతా ఊడ్చేయడం అనేసి ఇలాగున పరిచర్య. ఇటువంటి పరిచర్య చేయడానికి 7 మనుషులు కావాలన్నాడు. ఆ 7 మనుషులు ఎటువంటి వారు కావాలట? అక్కడే ఉంది చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. ఇక్కడ మనకి 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ 2 మాటలు అక్కడికి, నిండుకుని మంచి పేరు పొందిన, అంటే మంచి పేరు అంటే 3వ మాట, చెడ్డ పేరు ఉండకూడదు, చెడ్డ పేరు మట్టికి ఉండకూడదు. ఆయనండి సరిగ్గా ఉండడండి, అలా తిరుగుతాడండి, ఇలా తిరుగుతాడండి, ఆమండి సరైంది కాదండి, ఇటువంటి చెడ్డ పేరు అనేది ఉండకూడదు. మంచి పేరు ఉండాలి. ఒకటి ఆత్మతోనూ, రెండవది జ్ఞానముతోనూ, అలాగే మంచి పేరుతోనూ ఉండాలి. అక్కడ 3 మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మన సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనం చెప్పుకుంటే ఆత్మతో నిండుకున్న మనుష్యుడు కావాలి. అక్కడ ఈ మాట ప్రకారంగా ఆత్మతో నిండుకోవాలి మనం. ఇప్పుడు ఆత్మను పొందుకోవటం ఒక ఎత్తు అయితే, ఆత్మతో నిండుకోవటం మరి ఒక ఎత్తు. ఇప్పుడు చూడండి, బిందులో నీళ్ళు వేసాం, ఒక గ్లాసుడు నీళ్ళు ఉన్నాయా బిందులో అని అంటే ఉన్నాయి, ఒక గ్లాసుడు నీళ్ళు ఉన్నాయి. కానీ అదే బిందు నిండా నీళ్ళు వేసేసామనుకోండి, అంచు మట్టుకు నింపేసామనుకోండి, ఆ బిందు ఎలాగుంటుంది? అప్పుడు నీళ్ళతో నింపబడి ఉంది. మరి మొదట నీళ్ళు గ్లాసులు ఉన్నాయి కేవలం, అంతే. కానీ ఎప్పుడైతే బిందు నిండా నీళ్ళు వేసేసామో నీళ్ళతో నింపబడి ఉంది. అంటే ఆత్మను పొందుకోవటం ఒక ఎత్తు, ఆత్మతో నింపబడటం మరొక ఎత్తు. అంటే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆత్మతో నిండుకుని ఉండాలి. జస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేదా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మను పొందుకుంటాం. అది జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తారు. ఇక తర్వాత రోజుల్లో ఆయన మనలోనికి వస్తారు. నింపబడాలి. నింపబడితే నిశ్చయముగా మనం దీవెన పొందుకుంటాం. ఈ భక్తులు అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఆగిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న మనము ఇక 2వ దశలోనికి కూడా రావాలి. ఏంటి 2వ దశ అనంటే, ఆత్మతో నింపబడిన వారిగా మనం ఉండాలి. ఆత్మతో నింపబడాలి. ఎప్పుడైతే నింపబడతామో మన జీవితం మారిపోతుంది. ఒకప్పుడు పొందుకున్నాం, ఏదో అలా జస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చారు, అయిపోయింది ఆ కార్యం. కానీ ఇప్పుడు ఆత్మతో నిండుకుంటే ఇక మన జీవితాలు ఎలాగుంటాయి? చాలా బాగుంటాయి. దేవునికి మహిమకరంగా, మన ప్రాంతంలో ఉన్న వారికి ఏది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనము మలచబడతాం, దేవుని చేతుల్లో వాడబడతాం. ఎప్పుడట? ఆత్మతో నిండుకున్నప్పుడు. అందుకే ఏది దావీదు ఒక మాట అంటాడు, 23వ కీర్తనలో ఒక మాట మనకు కనిపిస్తుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అన్నాడు. అంటే తన గిన్నె ఏమైందట? నిండింది. మొదటిగా తన గిన్నె నిండుకుని ఉన్నదట. అంటే తన ఆత్మీయ జీవితాన్ని పోల్చి దావీదు అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ప్రకారంగా మనమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనకి ఇంకా కాస్త లోతుకెళ్తే ఇంకా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. అపోస్తల కార్యాల్లో 9:15లో మనకు కనిపిస్తుంది. పేతురు పరిచర్య చేసిన పరిచర్య వారందరూ కూడా ఆత్మతో నింపబడినట్లుగా మనకు కనిపిస్తుంది.
ఇలాగన మనం చెప్పుకుంటా కాస్త ముందుకెళ్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెలుసుకోవటమే కాదు, పొందుకోవటమే కాదు, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అలాగన నింపబడిన భక్తులు ఎందరో ఉన్నారు. మనం కూడా ఆత్మతో నింపబడాలి. నిండుకుంటే ఇంకా వ్యక్తి దేవుని ఆధీనంలో ఉంటాడు. మాట్లాడే మాట కానివ్వండి, చూసే చూపులు కానివ్వండి, ఆలోచన చేసే ఆలోచనలు కానివ్వండి, ఇలాగున ప్రతీదీ కూడా ఎవ్రీథింగ్ దేవునికి కంట్రోల్లో ఉంటాం. మనం దేవునికి అనుకూలంగా ఉంటాం. మనం ఎప్పుడైతే ఇలాగా మనం ఉంటామో దేవునికి అనుకూలంగా, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు, హెచ్చింపజేస్తాడు. అటువంటి రోజులు నీకు నాకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. సో ఈ మాటల ప్రకారంగా కాస్త మనం ముందుకెళ్తే, ఇంకా మన జీవితాలను బట్టి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవునిలో మూడో అనుభవాన్ని కూడా మనం చెప్పుకుంటే, ప్రవహించుట. అది మనకి ఎక్కడ వ్రాయబడింది అంటే యోహాను 7:37 మనకు కనిపిస్తుంది. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి ఓడు ఎంత బాగుందో. ఏమొస్తాయి? ఎంతమందికి వచ్చాయి నీళ్ళు? అలాగా జీవజల నదులు. అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు ఆత్మతో నిండుకున్న తర్వాత ఇక వారిలో నుండి బయటికి జీవ జలనదులు వచ్చాయా? వచ్చాయి. అంటే ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు, మర్మయుక్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. జీవ జలనదులు బయటికి పారును అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న దేవుడు బయటికి పొర్లి పారుతాడు ఆయన. ఇప్పుడు దావీదు నా గిన్నె నిండి పొర్లుచున్నదని అన్నాడు. అంటే నిండిన తర్వాత మూడో అనుభవం ఏంటి? ప్రవహించుట, పొర్లుట. అంటే ఈ మాట ప్రకారంగా మనం చూస్తే మనమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నింపబడిన తర్వాత మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిలోనికి వెళ్ళాలి, ప్రవహించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిలోనికి వెళ్తాడో, పొర్లి అనేక మందిలోనికి వెళ్తాడో, నిజంగా ఆ టైం అనేది చాలా విలువైనది, చాలా వాల్యుబుల్. నిజంగా నిజమైన ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి అనుభవిస్తాడు. ఏదో బండి కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఎంతో ఆశీర్వాదాన్ని అనుభవించాను అని అంటారు. నిజమే, ఆశీర్వాదమే కాదని నేను చెప్పట్లేదు. దాన్ని బట్టి సంతోషం కలుగుద్ది, నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ దానికన్నా విలువైనది, దానికన్నా అమూల్యమైనది ఏది అని అంటే పరిశుద్ధాత్మ నీలో నుండి ప్రవహించినప్పుడు, అనేక మందిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు నువ్వు చూస్తావు. ఎన్నో కార్యాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యాలు చూస్తావు. నిజంగా అటువంటి కార్యాలు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంతగానో సంతోషిస్తావు, ఆనందపడతావు. దేవుల్లో ఇంత ఆనందం ఉందా అని ఎగిరి గొంతులేస్తావు నీ మనస్సులో. అటువంటి జీవితం నీకు కావాలి అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిలోనికి బయటికి పొర్లి వెళ్ళాలి. దాన్ని మనం ఏమంటున్నాం? ప్రవహించుట అని అంటున్నా. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన పేరు హడ్సన్ టైలర్. ఒక మీటింగ్కి వెళ్ళాలి, వాడ ప్రయాణం చేసి ఒక మీటింగ్కి వెళ్ళాలి. వాడెక్కిన తర్వాత ప్రయాణం చేసి ఏది సముద్రం కూడా ప్రయాణం చేసి ఎక్కడికి మీటింగ్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి ఆ వాడలో అలాగ కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. ఈ వాడ సముద్రం లోతుకి వెళ్ళింది, లోతుల్లో ప్రయాణం చేస్తూ ఉంది, ఏది నడుస్తూ ఉంది. సరిగ్గా ఆ టైంలో ఆ శీతాకాలంలో బాగా ఎక్కువగా ఐస్ గడ్డలు అనేవి చలికి గడ్డగా కట్టేసి పెద్ద పెద్ద బండలుగా తయారైపోయాయి. వాడ నాయకుడు చూసి, అరే బండలుగా తయారైపోయాయి, ఎలాగుంటే మనం ముందుకు వెళ్ళకూడదు, వాడ మరి పాడైపోతుంది, మనందరికీ ప్రమాదం అనేసి వాడను ఆఫ్ చేసేసాడు వాడ నాయకుడు. ఈ సేవకుడేమో రేపే ఉదయానికి చేరుకోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి మీటింగ్కి. ఈ వాడ నాయకుడేమో ఆఫ్ చేసేసాడు వాడ. ఏం చేయాలి ఇప్పుడు? బయటకు వచ్చాడు, చూశాడు, ఇదేంటయ్యా అని అంటే, అరే మీకు కనిపిస్తుంది కదా, అదిగో ఐసు బండలు కట్టేసే, బండలుగా కట్టేసే,
ఐస్ గడ్డలు చిన్నవే ఉంటే ఏమన్నా ఇలాగ ఉన్నప్పుడు మేము కనీసం ఒక 2 రోజులు 3 రోజులు ఇలాగే వాడ ఆఫ్ చేసి ఉంటే అవి కరిగిపోతాయి ఎండకి. అప్పుడు మేము మరలా ప్రయాణం చేస్తాం, మాకు ఎప్పుడు ఉండేదే ఇలాగా, అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి ఇలాగా అని చెప్పాడు ఆ నాయకుడు. అలా చెబితే ఈయనంటాడు కదా, అయ్యా లేదండి నేను తొందరగా వెళ్ళాలి, మీరు జాగ్రత్తగా మరి నడిపించండి అనేటప్పుడు, లేదండి వాడప్పుడు ప్రయాణం చేస్తే మనం అందరం చచ్చిపోతాం, ఎందుకంటే వాడకి సిల్లి పడ్డదంటే ఆ బండకు తగిలినప్పుడు ఇక ఇక్కడే మనం అంతా కూడా చనిపోతాం అనేసి ఆ వాడ నాయకుడు చెప్పాడు. అయినా కూడా ఈయనకి ఏది ఇక వెళ్ళాలి అన్న తలాంపు, వెళ్ళి మీటింగ్లో హాజరవ్వాలి, వెళ్ళకపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇక మాటను బట్టి గదిలోకి వెళ్ళిపోయి వాడలో ఆ ప్రార్థన చేస్తూ ఉంటే దాదాపు 1 గంట ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అప్పుడు దేవుడు ఏవండి ఆ చేసిన కార్యాన్ని బట్టి తన మనసులో ఆల్రెడీ అర్థమైంది, ఇదంతా కూడా మార్గం సరళమైంది అని ఆయనకు అర్థమైంది. వాడ నాయకుడి దగ్గరికి వచ్చి, అయ్యా దయచేసి మీరు పోనివ్వండి అని అంటే, లేదండి ఆ ఐస్ గడ్డలన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా అంటే, లేదు అదంతా కూడా మార్గం దేవుడు సరళం చేశాడు, మీరు రండి దయచేసి చూడండి పైకెక్కి అని అంటే, వచ్చాడు చూశాడు, అసలు ఐస్ గడ్డలు అనేవే లేవండి, మొత్తం మార్గం సరళమైపోయింది, యథావిధిగా నీరు మాత్రమే ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇలాగుంటే, ఇలాగ ఐస్ గడ్డలు కట్టేస్తే బండల కింద అయిపోతే 2 లేక 3 రోజులు నేను అలాగే ఉండిపోయి అప్పుడు వెళ్ళేవాడిని కదా, ఇదేంటి ఇంతలాగానే అయిపోయింది అంటే, ఈ సేవకుడు చెప్పాడు, నేను ప్రార్థన చేశాను అయ్యా దేవుడు నాకు సహాయం చేశాడు, రేపు వెళ్ళిపోవాలి, మీరు పోనివ్వండి, ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పగానే ఆయన ఎంతగానో సంతోషించాడు. నిజంగా హడ్సన్ టైలర్ జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం ఇది. ఎందుకని చేశాడు? ఆత్మను పొందుకున్నాడు హడ్సన్ టైలర్, ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మతో నింపబడిన తర్వాత తనలో ఉన్న ఆత్మ అనేక మందిలోనికి వెళ్తూ ఉంది. ఇక అద్భుత కార్యములు జరిగే సమయం అది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభు అంగి అలా పట్టుకుంది, యేసు ప్రభులో నుండి ఆ అభిషేకం అంగిలోకి వచ్చింది, అంగిలో నుండి ఈ స్త్రీలోకి వచ్చింది, ఈమెకు స్వస్థత కలిగింది. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం. అంటే యేసయ్యలో ఉన్న అభిషేకము అంగిలోకి వచ్చింది, అంగి ద్వారా స్త్రీలోనికి వెళ్ళింది. అంటే ఒకరిలో నుండి ఇంకొకరిలోకి వెళ్ళే అనుభవం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అభిషేక రూపిగా ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మీలో నుండి ఇంకొకరిలోనికి ఇలాగను ప్రయాణం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దీన్నే మనం ప్రవహించుట అని అంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుల్లో 3 అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పొందుకొనుట, రెండవది నింపబడుట, మూడవది ప్రవహించుట. ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉండాలి, ఎదగాలి. పొందుకునే అనుభవంలోనికి మనం రావాలి, నింపబడే అనుభవంలోనికి మనం రావాలి. మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిలోనికి ప్రవహించాలి, అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అలాగను ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఈ వాక్యాన్ని బోధించాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృప క్షేమములు మెండుగా కలగచేయండి, మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. ఇదిగో మరి ఎంతగానో మా అందరితో మాట్లాడి ఉన్నారు. వందనాలు, స్తోత్రములు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా బిడ్డల జ్ఞాపకం చేసుకొని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, మేము చేస్తున్న పనిపోట్ల అన్నిటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.